ఆహా! సుదూరమైన కనాను దేశపు ఎడారి మార్గం, మండుతున్న ఎండలో ఆకాశాన్ని అంటుతున్న ధూళిమేఘాల వైపు కళ్లార్పకుండా ఆందోళనగా చూస్తూ ఒక వృద్ధపితరుడు నిలబడి ఉన్నాడు. ఆయన కళ్లలో ఏదో తెలియని నిరీక్షణ, గుండెల్లో అంతుచిక్కని భయం దాగి ఉన్నాయి. అవును, ఆ దృశ్యం ఊహించుకుంటేనే చాలా భావోద్వేగంగా అనిపిస్తుంది. ఒకప్పుడు తన ప్రాణానికి ప్రాణమైన భార్యను కోల్పోయాడు. ఆ తర్వాత తన ముద్దుల కుమారుడు క్రూరమృగాల పాలయ్యాడన్నమ్మి దశాబ్దాలుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్న కుటుంబాన్ని బతికించుకోవడం కోసం ఆహారం తేవాల్సిందిగా ఐగుప్తు దేశానికి వెళ్లిన తన మిగిలిన కుమారులు తిరిగి రాకపోతే తన వంశం అంతరించిపోతుందన్న భయం ఆ వృద్ధుణ్ణి పూర్తిగా ఆవహించింది. జీవితం పూర్తిగా నాశనమైపోతుందని, అంతా ముగిసిపోయిందని అనుకునే ఆ కటిక చీకటి క్షణమే దేవుడు విమోచన కోసం వేసే అతిపెద్ద అడుగు అని మనం ఎప్పుడైనా గమనించామా? ఏది ముగింపుగా కనిపించదో దైవిక దృష్టిలో అదే ఒక గొప్ప ప్రారంభం అనిపిస్తుంది. ఈనాటి మన లోతైన పరిశీలనలో ఈ అద్భుతమైన సత్యాన్ని మనం చూడబోతున్నాం. ప్రతిరోజు మనం చేసే ఈ లేఖన ధ్యానంలో ఈరోజు ఆదికాండము 42వ అధ్యాయం 29 నుండి 38 వరకు ఉన్న వచనాలను ధ్యానించబోతున్నాం. ఖచ్చితంగా. అసలు క్రితం భాగంలో ఆకలితో అలమడిస్తున్న ఈ సహోదరులు ఐగుప్తు అధికారి ముందు వణకడం, ఆ అధికారి వారిని గూఢచారులుగా పరీక్షించడం మనం చూశాము కదా. ఆ అధికారి మరెవరో కాదు, దశాబ్దాల క్రితం వారు అమ్ముకున్న వారి సొంత తమ్ముడు యోసేపే. అవును, ఈనాటి వాక్య భాగం కేవలం ఒక ప్రాచీన కుటుంబ చరిత్ర కాదు. అన్నీ ప్రతికూలంగా ఉన్నాయనిపించినప్పుడు అదృశ్యంగా దేవుడు ఎలా అద్భుతాలు చేస్తాడో, ఆయన మంచితనం, నిరంతరమైన ప్రేమ తెర వెనక ఎలా పనిచేస్తాయో చూపే ఒక గొప్ప ఆత్మీయ ప్రయాణమిది. అంటే మనం దేవుని గుణగణాలను తెలుసుకుంటూ ప్రార్థనా జీవితాన్ని, ఆయనతో ఉన్న సంబంధాన్ని మరింతగా ఎలా పెంపొందించుకోవాలో అర్థం చేసుకోవడమే ఈ పరిశీలన ప్రధాన ఉద్దేశమన్నమాట. ఈ వచనాల్లోకి వెళ్తే ఇక్కడొక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. కుమారులు ఐగుప్తు నుండి అత్యంత అలసటతో ఇంటికి చేరుకుంటారు. ఇంటికి చేరుకోగానే ఐగుప్తు దేశాధికారి తమతో ఎంత కఠినంగా మాట్లాడాడో తండ్రి అయిన యాకోబుకు వివరిస్తారు. తాము గూఢచారులం కాదని, మేము నిజాయితీపరులము అని ఆ అధికారితో చెప్పినట్లు వివరిస్తారు. ఈ మాట వింటుంటే ఒక రకమైన వ్యంగ్యం కలుగుతుంది కదా. సొంత తమ్ముడినే బానిసగా అమ్మివేసి, ఒక జంతువు రక్తాన్ని చొక్కాకు పూసి దశాబ్దాలుగా తండ్రిని మోసం చేస్తున్నవారు తమను తాము నిజాయితీపరులు అని ఎలా సమర్థించుకోగలిగారు? పాపాన్ని అంత సులభంగా కప్పిపుచ్చుకునే ధైర్యం వారికెలా వచ్చింది? ఇంకా ఎలా మొద్దుబారుస్తుందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. వారు యాకోబుతో మాట్లాడుతూ యోసేపు ముందు తాము చెప్పిన మాటలను పునరుద్ఘాటిస్తారు. మేం 12 మంది సహోదరులము, ఒకడు లేడు, కనిష్ఠుడు తండ్రి వద్ద ఉన్నాడు అని చెప్తారు. ఒకడు లేడు అని వారు తమ తండ్రి ముందు ఎంత తేలికగా చెప్పారో గమనించండి. ఆ ఒక్కడు లేడు అని చెప్పడంలో ఎలాంటి పశ్చాత్తాపంగానీ, బాధకానీ వారి మాటల్లో కనిపించదు. పాపాన్ని దాచిపెట్టి బ్రతుకుతున్న పరిస్థితి ఇది. అవునండి, దశాబ్దాలు గడిచినా వారి అపరాధం వారిని వెంటాడుతూనే ఉంది. అయితే దేవుడు వారిని వదిలిపెట్టలేదు. మరి ఇంత పాపంలో మునిగిపోయిన వారి జీవితంలోకి దేవుడు ఈ భయంకరమైన కరువును ఎందుకు అనుమతించినట్లు? ఇది దేవుడు వారికి ఇస్తున్న శిక్ష అని మనం అనుకోవచ్చా? అది చాలా సహజంగా వచ్చే సందేహం. కానీ దేవుని పనితీరిక్కడే అద్భుతంగా ఉంటుంది. వారి జీవితంలోకి వచ్చిన ఈ కరువును దేవుని శిక్షగా చూడకూడదు. దశాబ్దాలుగా నిద్రపోతున్న వారి మనస్సాక్షిని మేల్కొల్పడానికి దేవుడు ఉపయోగించిన ఒక అద్భుతమైన దైవిక సాధనమది. పాపంలో కూరుకుపోయిన మానవుల పట్ల దేవునికి ఎంత ఓర్పుందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. పాపి నశించిపోవడం దేవునికిష్టం లేదు. అంటే దేవుడు వారిని నాశనం చేయడానికి కాదు, సరిదిద్దడానికే ఈ కష్టాన్ని అనుమతించాడన్నమాట. ఇది వింటుంటే దేవుని పాత్ర పట్ల ఒక కొత్త అవగాహన కలుగుతుంది. ఆ తరువాత వారు తమ తండ్రికి ఆ అధికారి పెట్టిన కఠినమైన షరతును కూడా వివరిస్తారు. అవును, సిమ్యోను ఐగుప్తులో బందీగా ఉంచబడ్డాడని, ఇకపై తామక్కడ వ్యాపారం చేయాలన్నా, సిమ్యోను విదిపించుకోవాలన్నా చిన్న తమ్ముడైన బెన్యామీనును తప్పనిసరిగా ఐగుప్తుకు తీసుకువెళ్లాలని చెప్తారు. ఈ మాటలు వినగానే యాకోబు గుండె పగిలిపోయుంటుంది. ఇప్పటికే యోసేపును కోల్పోయాడు, ఇప్పుడు బెన్యామీనును పంపించమంటున్నారు. ఆ తర్వాత వారు తమ గోనెలను విప్పినప్పుడు జరిగిన సంఘటన మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది కదా. వారి గోనెలలో వారు చెల్లించిన వెండి అంతా తిరిగి దొరుకుతుంది. సాధారణంగా
కరువు కాలంలో డబ్బు తిరిగి దొరికితే ఎవరైనా సంతోషిస్తారు. కానిక్కడ వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వణికిపోయారు. డబ్బు దొరికినందుకు ఆనందించాల్సిన వారు అంతగా భయపడిపోయారు. ఎందుకలా భయపడ్డారు? ఇక్కడే మానవ మనస్తత్వం గురించి ఒక లోతైన సత్యం దాగి ఉంది కదా. ఎవరి హృదయంలో అయితే తాము చేసిన తప్పు తాళ్లుకు అపరాధ భావం స్థిరపడిపోయి ఉంటుందో వారికి ఏ అనుకోని సంఘటన ఎదురైనా అది దేవుని తీర్పులాగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్పారు. పాత పాపానికి ఇప్పుడు ఐగుప్తీయులు తమను దొంగలుగా పట్టుకుని చంపేస్తారేమో అన్న భయం వారిని ఆవహించింది. ఇక్కడ మూల భాష అయిన హెబ్రీలో వారు భయపడిన తీరును వర్ణించడానికి వాడిన పదం చాలా ప్రత్యేకమైనది. అది కేవలం ఒక చిన్న ఆశ్చర్యానికి సంబంధించిన పదం కాదు. రాబోయే ఒక పెద్ద విపత్తును తలచుకుని ప్రాణభయంతో వణకడాన్ని ఆ పదం సూచిస్తుంది. గుండెల్లో పేరుకుపోయిన పాపం వారిని అంతగా భయపెడుతోంది. కానీ ఒక నిమిషం ఆలోచిస్తే ఈ భయం వెనుక అసలు కారణం దేవుని మంచితనమే కదా. వారు నిజంగా పశ్చాత్తాప పడకుండానే, మార్మనసు పొందకుండానే దేవుడు వారిని ఎందుకు కాపాడుతున్నాడు అన్న సందేహం వస్తుంది. ఆ వెండి తిరిగి వారి గూనెల్లో ఉంచబడటం దేవుని ఉచితమైన ప్రేమకు సాదృశ్యం అనిపిస్తుంది. అదే అద్భుతం. మానవులు దేవుని కృపను భయంతో అపార్థం చేసుకుంటారు. దేవుని మంచితనం ఎంత గొప్పదంటే ఆ సహోదరులు తమ పాపాన్ని ఒప్పుకొని పూర్తిగా మారకముందే ఆయన వారిని ప్రేమిస్తూ వారి రక్షణకు మార్గం సిద్ధం చేస్తున్నాడు. నిజమే, దేవుడు వారి హృదయాల్లో దాగిన పాపాన్ని వెలికితీసే శస్త్రచికిత్సను ప్రారంభించాడు. ఇది బాధాకరంగా ఉన్నా అంతిమంగా ప్రాణాలను రక్షించే ప్రక్రియ. ఈ భయాందోళనల మధ్య 36వ వచనంలో యాకోబు నోటి నుండి వచ్చిన విలాపం వింటే ఎవరికైనా కన్నీళ్లొస్తాయి కదా. అవును, మీరు నన్ను పిల్లలు లేనివానిగా చేయుచున్నారు. యోసేపు లేడు, సిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామిన్ను తీసుకుని పోవుదురు. ఇవన్నీ నాకే ప్రతికూలంగా ఉన్నవి అని ఆయన రోదిస్తాడు. ఇవన్నీ నాకే ప్రతికూలంగా ఉన్నవి అనే మాట ఒక మనిషి జీవితంలో అనుభవించే అత్యంత లోతైన నిరాశకు ప్రతీకగా నిలుస్తుంది. యాకోబు కేవలం తన కళ్లకు కనిపించే నష్టాలను మాత్రమే చూసి పూర్తిగా భయపడిపోతున్నట్లనిపిస్తోంది. దేవుడు ఇంతకుముందు చేసిన వాగ్దానాలను ఆయన మర్చిపోయాడా అనిపిస్తోంది. ఇది మానవ సహజం. ఆ సమయంలో మానసికంగా కృంగిపోయిన యాకోబుకు దేవుని వాగ్దానాలు గుర్తుకు రాలేదు. సరిగ్గా ఆ సమయంలోనే రూబేను ముందుకు వచ్చి ఒక విచిత్రమైన మూర్ఖపు ప్రతిపాదన చేస్తాడు. తాను బెన్యామిన్ను తిరిగి తీసుకురాకపోతే తన సొంత 2 కుమారులను చంపమని తన తండ్రితో చెప్తాడు. ఒక కుమారుని కోల్పోయి ఏడుస్తున్న వృద్ధుడికి తన సొంత మనవళ్లను చంపడం ద్వారా ఏమైనా ఓదార్పు లభిస్తుందా? ఈ ప్రతిపాదనలో దేవుని చిత్తాన్ని వెతకడం లేదు. కేవలం తన సొంత బలాన్ని నమ్ముకోవడాన్నే ఇది సూచిస్తోంది. ఆ కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఏ స్థాయిలో నశించిపోయిందో ఇది చూపిస్తుంది. నిజమే, యాకోబు వారి మాటలను ఏ మాత్రం నమ్మలేకపోయాడు. అందుకే బెన్యామీనును పంపించడానికి ససేమీరా అన్నాడు. యాకోబు తన బాధను వ్యక్తపరచడానికి ఉపయోగించిన మూల భాషా పదాలు చాలా లోతైన అర్థాన్నిస్తాయి. ఆయన షాకోల్ అనే హెబ్రీ పదాన్ని వాడాడు. షాకోల్ అంటే గర్భఫలాన్ని కోల్పోయినప్పుడు ఒక తల్లి లేదా తండ్రి అనుభవించే అత్యంత లోతైన కడుపుకోత కదా. అలాగే నేను దుఃఖముతో పాతాళమునకు దిగిపోతాను అన్నప్పుడు షియోల్ మరియు సేబా అనే పదాలున్నాయి. ఖచ్చితంగా, షియోల్ అంటే ఎటువంటి నిరీక్షణ లేని కటిక చీకటి ప్రదేశం. సేబా అంటే నెరసిన వృద్ధాప్యం. జీవిత చరమాంకంలో ఎటువంటి ఆశ లేకుండా కటిక చీకటిలోకి వెళ్ళిపోతున్నానన్న నిరాశ ఆ వృద్ధుడి మాటల్లో స్పష్టంగా ధ్వనిస్తోంది. ఇక్కడే మనం దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. మానవులు దేవుని కార్యాలను ఎలా అపార్థం చేసుకుంటారో యాకోబు జీవితం స్పష్టంగా చూపిస్తుంది. దేవుని ప్రణాళిక యాకోబుకు అర్థం కాలేదు. ఏ పరిస్థితులైతే అత్యంత ప్రతికూలంగా తన నాశనానికి కారణాలు అని యాకోబు భయపడ్డాడో సరిగ్గా అవే పరిస్థితులను దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించడానికి ఉపయోగిస్తున్నాడు కదా. అవును, భవిష్యత్లో ఇజ్రాయేలు అన్న ఒక గొప్ప జనాంగాన్ని నిర్మించడానికి దేవుడు వాడుతున్న సాధనాలే ఆ కష్టాలు. మన కళ్లకు కీడుగా కనిపించేదానిని దేవుడు మన మేలు కోసం ఎలా మారుస్తాడో అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. ఇది వింటుంటే దేవుని సార్వభౌమాధికారం మీద మనకు మరింత నమ్మకం కలుగుతుంది. ఇక్కడి నుండి మనం ఈ గ్రంథంలోని వేదాంతపు లోతుల్లోకి వెళ్దాం. పాత నిబంధనలోని ఈ సంఘటనలు కేవలం చరిత్రకు సంబంధించినవి మాత్రమే కాదు, భవిష్యత్తులో క్రీస్తు జీవితంలో జరగబోయే వాటికి ఒక స్పష్టమైన నీడలాంటివనిపిస్తుంది. దానికి మధ్యన పోలికలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. యోసేపు తన తండ్రికి అత్యంత ప్రియమైన కుమారుడు, దేవునికి క్రీస్తు ప్రియమైన అద్వితీయ కుమారుడు. అలాగే
యోసేపు తన సొంత సహోదరుల చేత తృణీకరించబడ్డాడు. క్రీస్తు కూడా తన సొంత ప్రజల చేత అన్యాయంగా తృణీకరించబడ్డాడు. యోసేపు అన్యాయంగా 20 వెండి నాణేలకు విక్రయించబడ్డాడు. క్రీస్తు కూడా 30 వెండి నాణేల కోసమే అప్పగించబడ్డాడు. ఇద్దరూ ఎలాంటి నేరం చేయకపోయినా అన్యాయంగా శిక్ష అనుభవించారు. అవును, యోసేపు గుంటలో వెయ్యబడి దాదాపు మరణించినవాడుగా ఎంచబడ్డాడు. క్రీస్తు శిలువ మరణం పొంది సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత యోసేపు జైలు నుండి పైకి లేపబడి సింహాసనమెక్కి లోకానికి రక్షకుడయ్యాడు. క్రీస్తు మరణాన్ని జయించి పునరుత్థానుడై సర్వలోకానికి రక్షకుడుగా మారాడు. తనను అప్పగించిన సహోదరులకే యోసేపు ఎలా జీవాహారం పెట్టి రక్షించాడో, తనను సిలువ వేసిన మానవాళిని క్షమించి క్రీస్తు ఎలా జీవాహారం అయ్యాడో మనమిక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఇది క్రీస్తు ద్వారా కలగబోయే రక్షణకు ఒక అద్భుతమైన చిత్రం కదా. ప్రతి అక్షరంలోనో ఇంత లోతైన ప్రణాళిక దాగి ఉండటం ఆశ్చర్యకరం. ఇక ఈ గ్రంథంలో దాగి ఉన్న యుగ సంబంధిత సత్యాలను గమనిస్తే, ఇక్కడ సిమియోను ఐగుప్తులో బంధించబడటం కేవలం యాదృచ్ఛికం కాదు. హెబ్రీ భాషలో సిమియోను అంటే షమా అనగా వినడమని అర్థం. బంధించబడిన సిమియోను రాబోయే కాలంలో మానవాళికి తాత్కాలికంగా కలగబోయే ఆత్మీయ అంధత్వాన్ని, దేవుని వాక్యం వినలేని స్థితిని సూచిస్తున్నాడు. అలాగే బెన్యామీన్ గురించి మనం ఆలోచిస్తే అతడు దేవుని ఉచిత కృపకు ప్రతిరూపం అనిపిస్తుంది. మున్ముందు అధ్యాయాల్లో మనం చూస్తాము, యోసేపు బెన్యామీన్కు 5 అంతల భోజనం పెడతాడు. హెబ్రీ సంఖ్యాశాస్త్రం ప్రకారం 5 అనగా కృప అని అర్థమొస్తోంది. వాక్యం వినలేని ఆత్మీయ అంధత్వ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన ధర్మశాస్త్రం ద్వారా కాకుండా తన ఉచితమైన కృప ద్వారా ఎలా ఆశీర్వాదాన్నిస్తాడో ఇది వివరిస్తుంది. ఈ వాక్య భాగంలో ప్రతిధ్వనించే మరో అత్యంత ముఖ్యమైన దైవశాస్త్ర సత్యం నిబంధన నమ్మకత్వం. హెబ్రీలో దీనిని హెసెద్ అంటారు. హెసెద్ అంటే దేవుని నిరంతరమైన, ఎన్నటికీ మారని ప్రేమ. సహోదరులు ఎంత భయంకరమైన ద్రోహం చేసినా స్వయంగా యాకోబు అన్నీ నాకు ప్రతికూలమే అని అవిశ్వాసంతో భయపడినా దేవుని హెసెద్ వారిని ఏమాత్రం విడిచిపెట్టలేదు. దేవుని ప్రేమ మానవులు మారకముందే వారిని ప్రేమిస్తుంది అన్న అద్భుతమైన సత్యం ఇక్కడ కనబడుతోంది. వారు పశ్చాత్తాపపడకముందే దేవుడు యోసేపును ఐగుప్తుకు పంపి వారి కోసం విమోచన మార్గాన్ని సిద్ధం చేశాడు. ఈ సత్యాలన్నీ వింటుంటే బైబిల్ అధ్యయనం అనేది కేవలం కొంత జ్ఞానాన్ని సంపాదించడానికి మాత్రమే కాదని స్పష్టమవుతోంది. ఇలాంటి వాక్య పరిశీలన ద్వారా సజీవమైన దేవునితో ఒక బలమైన సంబంధాన్ని ఎలా నిర్మించుకోవాలో అర్థమవుతోంది. ఈరోజు దొరికిన ఈ లేఖన సత్యాలను రోజంతా ధ్యానించడం ఎంతో అవసరం. ఖచ్చితంగా మన దైనందిన జీవితంలో ఎప్పుడైనా ఒంటరితనం ఆవరించినప్పుడు, లేదా యాకోబులాగా భవిష్యత్తు గురించి ఆందోళన కలిగినప్పుడు, మన అంచనాలన్నీ విఫలమైన చోట దేవుని ఉచిత కృప ఎలా పనిచేస్తుందో ఈ వాక్యం మనకు గొప్ప భరోసా ఇస్తుంది. ఇది మన ప్రార్థనా జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. వింటున్న వారికి ఒక విషయం స్పష్టంగా అర్థం కావాలి. దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి తీసుకునే సమయం చాలా సుదీర్ఘంగా ఉండవచ్చు. యాకోబు 20 సంవత్సరాల పాటు ఏడ్చాడు. నిరీక్షణ సమయంలో దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించినా దేవుని ఆలస్యం ఆయన తిరస్కారం కాదు అన్న సత్యాన్ని మనం మరువకూడదు. అవును, ఆయన తెర వెనుక మన కోసమే పనిచేస్తూనే ఉంటాడు. దేవుని ఈ మారని స్వభావాన్ని మనం లోతుగా అర్థం చేసుకున్నప్పుడు మన ఆలోచనా విధానంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. ప్రార్థన అంటే కేవలం కష్టాలను ఏకరవు పెట్టడం కాదు, సమస్తాన్ని నియంత్రించే సార్వభౌముడైన దేవుని పాదాల వద్ద మన భయాలను వదిలివేయడం. అన్నీ ప్రతికూలంగా ఉన్నాయని ఏడుస్తున్న ఆ పితరుడికి తన కన్నీళ్లు ఆనందంగా మారే సమయం ఎంత సమీపంలో ఉందో తెలియదు. చీకటి ఎంత గాఢంగా ఉంటే ఉదయం అంత సమీపంలో ఉందని అర్థం. జీవితంలో కష్టాలు చుట్టుముట్టినప్పుడు దేవుని అదృశ్య హస్తం సమస్తాన్ని మనం మేలుకే సమకూరుస్తుందని ఈ పరిశీలన ద్వారా మనం నేర్చుకున్నాం. ప్రతిరోజూ దేవునితో నడవాలి. ఆయన మంచితనం ఊహించని మార్గాలలో వెల్లడవుతుంది. ఈ పరిశీలన ముగించే ముందు ఒక్క క్షణం లోతుగా ఆలోచిద్దాం. మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని అడ్డుకుంటున్నది బహుశా బయటి పరిస్థితులు కాదేమో. యాకోబులాగా అన్నీ మన చేతుల్లోనే ఉండాలి అన్న మన భయమే దేవుని కార్యానికి అడ్డుగోడగా నిలుస్తోందేమో. మనల్ని భయపెడుతున్న ఆ కరువే దేవుని సమృద్ధి వైపు, ఆయన రక్షణ వైపు మనల్ని బలంగా నెడుతున్న వాహనమైతే మన ఆలోచన విధానం పూర్తిగా మారిపోవాలి కదా.
వింటున్న ప్రతి ఒక్కరూ రాబోయే లోతైన పరిశీలన కోసం వేచి ఉండండి. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీరు నేర్చుకున్న కొత్త సత్యమేమిటి? దేవుడు మీకేమి నేర్పిస్తున్నాడు? ఈ సందేశం విన్న తరువాత మీరు తీసుకోబోయే ఆచరణాత్మకమైన అడుగేమిటి అన్నది కామెంట్ చేయండి. మీ ఆత్మీయ సహోదరి సహోదరుల విశ్వాసాన్ని బలపరచడానికి దీన్ని వారితో పంచుకోండి. గాడ్ బ్లెస్ యూ.